వినుకొండ మర్డర్తో ఉలిక్కిపడ్డ ఏపీలో ఏం జరుగుతోంది? పరామర్శ పేరిట జగన్ ఈ ఘటనకు రాజకీయ రంగు పొలమాలనుకుంటున్నారా? వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యని తెలిసి కూడా హడావుడి చేస్తారా? ప్రతిపక్షాల వాదనలో నిజమెంత? జగన్ వినుకొండ పర్యటన ఎందుకు వివాదాస్పదం అవుతోంది? జిల్లా ఎస్పీ ప్రాథమిక దర్యాప్తులో తేలిందేంటి? రాష్ట్రంలో సంచలనం రేపిన వినుకొండ మర్డర్లో అసలు నిజాలేంటి? నడి రోడ్డుపై జరిగిన రషీద్ హత్య రాజకీయ రంగు పులుముకుంది. హతుడు వైసీపీ వ్యక్తి అని, చంపింది టీడీపీ కార్యకర్త అని, దీని వెనుక రాజకీయ ప్రోద్బలముందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెలన్నర కాలంలో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అయితే పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం కనిపించడం లేదని చెబుతున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటన చేశారు. వినుకొండ టౌన్ లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. ఇక్కడ 144 సెక్షన్ ని అమల్లో పెడుతున్నాము. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది అని కూడా తెలియజేస్తున్నాము. వాస్తవానికి హతుడు షేక్ రషీద్, నిందితుడు షేక్ జిలానీ మొన్నటి వరకు వైసీపీలోనే తిరిగారు. వారి మధ్య వివాదాలతో విడిపోయినట్లు తెలుస్తోంది. 2022 మొహరం రోజున మద్యం తాగిన క్రమంలో ఓ రెండు వర్గాలు సీసాలతో దాడి చేసుకున్నాయి. జిలానీ బీరు సీసాతో ఒక వ్యక్తిని పొడవడంతో అతను తల, గొంతుపై గాయాలయ్యాయి. దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు జానీ కుటుంబ సభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బండిని తగులబెట్టాడు. దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కానీ అంతకంటే ముందు బీరు సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. దీంతో రషీద్పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసులో జిలానీ పేరును చేర్చారు. దీని వెనుక రషీద్ ఉన్నాడని జిలానీ అనుమానించాడు. ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బొండాల కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఇద్దరూ వైసీపీలోనే కొనసాగేవారని, వైసీపీలో కొనసాగుతున్న రౌడీ షీటర్ వద్ద అనుచరులుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. రషీద్ది వైసీపీ అని, చంపిన జిలానీ మాత్రం టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు వచ్చిన జగన్ వ్యక్తిగత కక్షతో జరిగిన మర్డర్కు రాజకీయ రంగు పులమాలనుకుంటున్నారని టీడీపీ అంటోంది. ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు జగన్ వాలకంపై సెటైర్లు వేస్తున్నారు. శవం ఎక్కడ కనబడితే అక్కడ గద్దరా వాలిపోతాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.